గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే పెట్టుబడులతో వస్తే రాయితీలు ఇస్తాం, పునరుత్పాదక విద్యుత్ రంగంలో 5 ఏళ్లలో 10 లక్షల కోట్లు ఆకర్షిస్తాం, 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు, ప్రపంచ పునరుత్పాదక పెట్టుబడుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లో 2030 నాటికి పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని 72.6 గిగావాట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీ సమీకృత శుద్ధ ఇంధన విధానంలో భాగంగా వచ్చే 5 ఏళ్లలో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులో 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తామని, 7.5 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వివరించారు. సౌర పవన హైబ్రిడ్ విద్యుత్ ప్రాజెక్టులో పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు రాయితీలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. 2030 నాటికి దేశంలో పునరుత్పాదక విద్యుత్ లక్ష్యాన్ని 500 గిగావాట్లకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిందని, దానిలో సింహభాగం ఏపీ ఉత్పత్తి చేస్తుందని పేర్కొన్నారు. గుజరాత్లోని గాంధీనగర్లో సోమవారం ప్రారంభమైన 4వ ప్రపంచ పునరుత్పాదక ఇంధన పెట్టుబడుల సమావేశాన్ని మోడీ ప్రారంభించారు. అనంతరం జరిగిన ప్రత్యేక సదస్సులో చంద్రబాబు కీలకోపన్యాసం చేశారు. ఆంధ్రప్రదేశ్ని క్లీన్ ఎనర్జీ హబ్గా మారుస్తామని, రాబోయే హరిత ఇంధన విప్లవంలో రాష్ట్రాన్ని అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఏపీలో పునరుత్పాదక విద్యుత్ రంగంలో అపార అవకాశాలు ఉన్నాయన్నారు. ICE 2004లో భాగంగా సౌర పవన పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టాల్సిందిగా పారిశ్రామికవేత్తలకు పిలిపించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం, నైపుణ్యం ఉన్న మానవ వనరులు, అద్భుతమైన రోడ్లు, రైలు, వైమానిక సముద్ర మార్గాలు ఉన్నాయని వివరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జత్వాని అరెస్ట్కి ఆదేశించింది PSRA. జనవరి 31 కాంతిరాణాను నన్ను సీఎంఓకి పిలిపించారు. అక్కడే వ్యూహరచన, ఆపై ముంబై ప్రయాణం. PSR ఆదేశాలు ఇచ్చిన 2 రోజుల తర్వాత కాదంబరిపై కేసు, విశాల్ గున్ని 3 పేజీల లిఖితపూర్వక వాంగ్మూలం, నాటి ప్రభుత్వ పెద్దల కుట్ర బట్టబయలు, ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జత్వాన్ని అరెస్ట్ చేయాలని అప్పటి టెగా విభాగాధిపతి PSR ఆంజనేయులు మమ్మల్ని ఆదేశించారు. ఏడాది జనవరి 31 అప్పటి విజయవాడ సిపి కాంతిరాణా తాతను నన్ను ముఖ్యమంత్రి కార్యాలయాన్ని పిలిపించి ఈ మేరకు మౌఖికంగా చెప్పారు. అనుసరించాల్సిన వ్యూహం అంతా అక్కడే వివరించారు. ఆ సమయానికి జత్వానిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదు, కేసు నమోదు కాలేదు. 2 రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 2న కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో జత్వాని ఆమె కుటుంబ సభ్యులపై కేసు పెట్టామని, అప్పటి విజయవాడ డీసీపీ ఈ అక్రమ కేసు వ్యవహారంలో సస్పెండ్ అయిన IPS అధికారి విశాల్ గున్ని లిఖితపూర్వక వాంగ్మూలం ఇచ్చారు. కేసు నమోదుకు ముందే ముంబై వెళ్లేందుకు విజయవాడ సిపి కార్యాలయం నుంచే తమకు విమాన టికెట్లు బుక్ చేశారని పేర్కొన్నారు. జత్వానిపై కేసు నమోదుకు ముందు జరిగిన పరిణామాలు, దానికి సంబంధించిన వ్యూహరచన, ఆదేశాలు, అమలు తదితర అంశాలను పోసుకొచ్చినట్టు వివరిస్తూ 3 పేజీల లిఖితపూర్వక వాంగ్మూలాన్ని విశాల్ గున్ని పోలీసు అధికారులకు అందజేశారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. దీంతో ఈ వ్యవహారంలో ఇప్పుడు ఉన్నతాధికారులకు అందజేశారు. అందులోని అంశాలను విశ్లేషిస్తూ జత్వానిపై అక్రమ కేసు, అరెస్ట్ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో సీఎంఓ కేంద్రంగా PSR ఆంజనేయులు మాస్టర్ మైండ్గా సాగించిన నేరపూరిత కుట్రంతా బట్టబయలైంది. ఈ అంశంలో విజయవాడ ప్రస్తుత సిపి SV రాజశేఖర్ బాబు సమర్పించిన సమగ్ర విచారణ వేదిక విశాల్ గున్ని వాంగ్మూలాన్ని జతపరిచి డీజీపీ ద్వారా ద్వారకా తిరుమలరావు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. వాటి ఆధారంగా PSR, కాంతిరాణా, విశాల్ గున్నీల మీద సస్పెన్షన్ వేయబడింది. గున్ని వాంగ్మూలమే ఈ మొత్తం ఎపిసోడ్లో కీలకంగా మారింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఈ లెక్కనైతే ఇప్పుడు CMOలో జరిగింది అంటే PSR ఆంజనేయుల్ని అరెస్ట్ చేసేటందుకు సిద్ధపడుతున్నారు. అదే సందర్భంలో ఇప్పుడు దీని మీద మరి జగన్ మీద కూడా కేసు నమోదు చేస్తారా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే మధ్య తరగతికి శుభవార్త అంటూ MIG లేఅవుట్లలో డబ్బు చెల్లించిన వారందరికీ ఫ్లాట్లు, మిగిలిన వారి నుంచి వాయిదా మొత్తాల వసూళ్లు, స్మార్ట్ టౌన్షిప్లు కొనసాగించాలని ప్రభుత్వ నిర్ణయం. పట్టణాల్లోని మధ్య ఆదాయ వర్గాల సొంతింటి కల సాకారం కాబోతుంది. గత వైకాపా ప్రభుత్వంలో ప్రారంభించి అసంపూర్తిగా నిలిపేసిన MIG లేఅవుట్లలో పెండింగ్ పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాయిదా మొత్తాలు చెల్లించిన వాళ్ళు నష్టపోకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఫ్లాట్లు అప్పగించనుంది. మిగతా దరఖాస్తుదారుల నుంచి వాయిదా మొత్తాలు వసూలు చేసి ఫ్లాట్లు కేటాయించనుంది. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. నియోజకవర్గానికి MIG లేఅవుట్ ఏర్పాటు చేసి అందుబాటుదారులు మధ్య ఆదాయ వర్గాలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు గత వైకాపా సర్కార్ 2024 ప్రారంభించిన జగనన్న స్మార్ట్ టౌన్షిప్ కార్యక్రమంలో ఆచరణ విఫలమైంది. పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో లేఅవుట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం బెడిసికొట్టింది. ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోవడం, ప్రైవేట్ స్థలాల సేకరణ భారం కావడంతో 175 లేఅవుట్ల ఏర్పాటు నిర్ణయం చివరికి 36కి పరిమితమైంది అన్నటువంటి వార్తను హైలైట్ చేస్తూ అవే ఇప్పుడు ఇవ్వబోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రామకృష్ణ హయాం వివాదాలమయం, రిజిస్ట్రేషన్ శాఖలో అడ్డగోలుగా ఫీజుల పెంపు, దశాబ్దాల నాటి ఉత్తర్వులు తిరగదోడి మరీ బాధుడు, ఈ స్టాంపింగ్ విధానంలో అమల్లో గందరగోళం అంటూ వైకాపా ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ IG రామకృష్ణ వివరించినంతకాలం అన్ని వివాదాలే. భూముల మార్కెట్ విలువలు, యూజర్ ఛార్జీలు ఇష్టానుసారం పెంచేశారు. సంస్కరణ పేరుతో ఈ స్టాంపింగ్ విధానం అమల్లోకి తెచ్చి గందరగోళానికి తెరలేపారు. ఆస్తుల దస్తావేజుల రిజిస్ట్రేషన్లో సంప్రదాయ నాన్ జ్యుడిషియల్ స్టాంపింగ్ పేపర్ల వాడకానికి స్వస్తి పలికే క్రమంలో వైకాపా ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ శాంపుల్ శాఖ అడ్డగోలుగా వ్యవహరించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇదంతా ప్రభుత్వం చేస్తుంది కానీ అధికారి చేయడు. అధికారిది తప్పవదు, ప్రభుత్వాన్ని తప్పవదు. ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ స్టాంప్ అన్నది జగన్ వచ్చాక పెట్టలేదు. అంతకుముందు కూడా మనం ఏదన్నా కొనుక్కున్నప్పుడు మామూలుగా స్టాంప్ తీసుకోమంటారు. ఒకవేళ లేకపోతే ఈ స్టాంప్ వేసి ఇచ్చినటువంటి ఉదంతాలు అనేక ఉన్నాయి. గతంలో
తగినటువంటి వాల్యూకి తగినటువంటి స్టాంప్ పేపర్ లేకపోతే. కాకపోతే ప్రస్తుతం ఏంటంటే రామకృష్ణ మార్గదర్శి మీదన వ్యవహారంలో తను దెబ్బతీసే ప్రయత్నం చేశాడు అన్నటువంటి కోపం ఉంది. అందుకని రామకృష్ణని ఏదో ఒకటి చేసేదాకా ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయుల తరహాలోనే ఈయనకి కూడా ఏదన్నా చేసేదాకా కూడా వెంట పడతారు అన్నటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు నడుస్తుంది. పై మాన్యువల్ ప్రకారం ప్రాజెక్టుల నిర్వహణ ఈనాడుతో జలవనరుల సలహాదారు కన్నయ్య నాయుడు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టు నిర్వహణపై సమగ్ర అధ్యయనం చేయబోతున్నాం. ఇందుకు అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అధ్యయనానికి తొలుత నిపుణుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పుడున్న డ్యామ్ భద్రతా కమిటీ కాకుండా ప్రత్యేకంగా మరో కమిటీ ఏర్పాటు అవుతుంది. ఈ కమిటీ డ్యాములన్నింటినీ అధ్యయనం చేసి ప్రాధాన్య క్రమంలో పనులు చేపట్టేలా సిఫార్సు చేస్తుందని రాష్ట్ర జలవనరుల శాఖ మెకానికల్ సలహాదారు కన్నయ్య నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా ప్రాజెక్టులను పట్టించుకోలేదని ఆ లోపాలను సరిదిద్దాల్సి ఉందని పేర్కొన్నారు. ఆయన సోమవారం ఈనాడుతో మాట్లాడారు. ఇటీవల తుంగభద్ర డ్యామ్ గెట్టుకుపోయిన సందర్భంలో కన్నయ్య నాయుడు ఎంతో సాహసంగా వరద ప్రవాహం ఉండగానే స్టాప్ లాగా ఏర్పాట్లు చేసి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. తాజాగా ప్రకాశం బ్యారేజీలో పడవలు ఢీకొని కౌంటర్ వెయిట్లు దెబ్బతినగా వాటిని వేగంగా మార్చి సమస్య పరిష్కరించారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిని వాటి నిర్వహణకు చేపట్టాల్సిన చనిపోయి ఈనాడుతో కన్నయ్య నాయుడు పంచుకున్న అభిప్రాయాలని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే ఐఐటీలో స్వల్పంగా పెరిగిన అమ్మాయిల శాతం 17,695 సీట్లకు గాను వారికి 3,495. ఖరగ్పూర్ ఐఐటీలో అత్యధికంగా 363 మంది చేరిక. జేఈఈ అడ్వాన్స్ 2024 నివేదిక వెల్లడి. దేశంలోని 23 ఐఐటీల్లో అమ్మాయిల చేరికల శాతం గత ఏడాదితో పోల్చితే స్వల్పంగా పెరిగింది. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖతో నడిచే విద్యాసంస్థలు సీట్ల భర్తీకి జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ జోసా కౌన్సిలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ ప్రక్రియ ఆగస్టులో పూర్తయింది. ఈ నేపథ్యంలో జేఈఈ అడ్వాన్స్ 2024పై జాయింట్ ఇంప్లిమెంటేషన్ కమిటీ నివేదిక ఐఐటి మద్రాసు సోమవారం వెల్లడించింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఇసుకలో కూరుకున్న బోటు కదిలింది అంటూ ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కున్న భారీ బోట్లను తొలగించేందుకు సోమవారం చేపట్టిన ఆపరేషన్ సత్ఫలితాలు ఇస్తున్నట్టు అధికారులు ఆశిస్తున్నారు. బేకం సంస్థ ఆధ్వర్యంలో జలవనరుల శాఖ ఇంజనీర్లు, కాకినాడ, విశాఖ నుంచి వచ్చిన బృందాల కృషి కొంత ఫలించింది. నీటి అడుగున ఇసుకలో కూరుకుపోయిన ఒక బోటు రాత్రి 9 గంటలకు కొద్దిగా పైకి తేలింది. ఇది బయటకు వస్తే మిగతా కూడా లాగచ్చని అంచనాతో ఉన్నారు. ఇటీవల వరదల్లో కొట్టుకొచ్చి బ్యారేజీ కౌంటర్ వెయిట్లండి ఉన్న ఈ బోట్లను తొలగించేందుకు అధికారులు వారం రోజులుగా చేసిన 3 రకాల ప్రయత్నాలు ఫలితం ఇవ్వలేదు. తొలుత క్రేన్ల ద్వారా లాగేందుకు స్వేచ్ఛగా బోట్లు కదలేదు. తర్వాత గ్యాస్ కట్టలతో మొక్కలు చేసి విడిభాగాలు తెచ్చేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. బరువైన బోట్లతో నీటిలోనే లాక్కొంచి 3వ ప్రయత్నం చేయగా అది విఫలమైంది. తాజాగా భారీ సామర్థ్యం ఉన్న 2 బోట్లను తెచ్చి గడ్డర్లతో వాటికి లంకెపెట్టి నీటితో నింపారు. దీంతో ఇవి కొంతమేర నీట మునిగాయి. వాటికి ఇసుకలో కూరుకున్న బోటుకి భారీ ఇనప గొలుసుతో లంకేశారు. అనంతరం ఈ బోట్లో నీటిని బయటకు తోడేంతో క్రమంగా నీటి పైభాగానికి తేలి వాటితో పాటు ఇసుకలో చిక్కున్న బోటును కొంతమేర పికిలించగలిగాయి. దాన్ని పూర్తిగా బయటికి తెచ్చి గొల్లపూడి వైపు లాక్కెళ్లేందుకు సోమవారం రాత్రి అంతా ఆపరేషన్ కొనసాగుతున్నారు. ఇది విజయవంతమైతే మిగిలిన బోట్లను కూడా తీయబోతున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే నృత్య దర్శకుడు జానీ మాస్టర్పై అత్యాచారం కేసు, తనపై పలుమార్లు లైంగిక దాడి చేశారని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు. నృత్య దర్శకుడు జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ భాషా మీద అత్యాచారం కేసు నమోదైంది. తనపై పలుమార్లు అత్యాచారం చేశాడన్న మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ 21 ఏళ్ల అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్లో నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది. బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగ్ బదిలీ చేశారు. 2017లో జానీ మాస్టర్ పరిచయం అయ్యాడు. 2019లో అతని బృందంలో సహాయ నృత్య దర్శకురాలుగా చేరాను. ముంబైలో సినిమా చిత్రీకరణ నిమిత్తం జానీ మాస్టర్తో పాటు నేను మరో 2 సహాయకులు వెళ్ళాం. అక్కడ హోటల్లో నాపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే పని నుంచి తొలగిస్తానని బెదిరించాడు. భయంతో ఎవరితోనూ చెప్పలేదు. దీన్ని అవకాశంగా తీసుకుని ఇతర నగరాలకు సినిమా చిత్రీకరణకు తీసుకెళ్లిన సందర్భంలో అనేక మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. షూటింగ్ సమయంలోని వ్యానిటీ వ్యాన్లో అసభ్యంగా ప్రవర్తించేవాడు. షూటింగ్లో అందరి ముందు అసభ్యంగా తాకేవాడు. లైంగిక వాంఛ తీర్చనందుకు ఒకసారి జుట్టు పట్టుకుని తలను అద్దానికేసి కొట్టాడు. మతం మారి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసేవాడు. అతని భార్య కూడా నన్ను కొట్టింది. వేధింపులు భరించలేక జానీ మాస్టర్ బృందం నుంచి బయటకు వచ్చేసాను. అయినా ఇతర ప్రాజెక్టులు రాకుండా ఇబ్బంది పెట్టాడు. ఆగస్టు 28న మా ఇంటి గుమ్మానికి గుర్తులేని వ్యక్తులు పార్సిల్ వేలాడదీశారు. మగబిడ్డకు అభినందనలు కానీ జాగ్రత్తగా ఉండని అందులో రాసి ఉంది అని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. సాక్ష్యాలు సేకరించి తదుపరి చర్యలు తీసుకుంటామని నార్సింగ్ ఇన్స్పెక్టర్ చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే లైంగిక వేధింపుల కేసు నేపథ్యంలో జానీ మాస్టర్ని జనసేన పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సోమవారం ప్రకటనలో పేర్కొంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి చంద్రబాబు సర్కార్ నిర్వాకంతో ఆగిన కొత్త మెడికల్ కాలేజీలు టాప్లో కట్ ఆఫ్, నీట్ స్కోర్ 600 దాటిన ఈసారి నిరాశ, కన్వీనర్ కోటా తొలి కౌన్సిలింగ్లో దక్కని చోటు అంటూ ప్రభుత్వం వైద్య కళాశాలలో మెడికల్ సీట్లను అమ్ముకోవడం చాలా దురదృష్టకరం. ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఇతర వర్గాలకు ఇవ్వాల్సిన సీట్లను డబ్బులకు అమ్ముకోవడం అన్యాయం అంటూ 2023 అక్టోబర్ 4 పవన్ వ్యాఖ్య. అట్లాగే సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో ప్రభుత్వం ఎంబీబీఎస్ సీట్లను నమ్మడం దారుణం. రేపు టీడీపీ అధికారంలోకి వచ్చాక నిరుపేదలకు ఆ సీట్లు అందజేస్తాం. అధికారంలోకి వచ్చాక మొదటి 100 రోజుల్లో ఆ జీవోలను రద్దు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. 2023 ఆగస్టు 16 నారా లోకేష్ స్టేట్మెంట్లు ఇక్కడ హైలైట్ చేస్తూ ఎంబీఏబీఎస్ కన్వీనర్ కోట తొలి దశ కౌన్సిలింగ్లో పెరిగిన కట్ ఆఫ్లు అంటూ ఓసీల్లో 2024లో 615, 2023కి 563,
అంటే అప్పట్లో 563కి వచ్చేస్తే ఇప్పుడు 615కి అన్నటువంటి కాన్సెప్ట్ని హైలైట్ చేశారు. ఈడబ్ల్యూఎస్లో 640, 595 ఇట్లా తీసుకొచ్చు. గత ఏడాది 563 స్కోర్కి ఎంబీబీఎస్ సీటు, 5 కొత్త కాలేజీలు 750 సీట్లు అదనంగా రావడమే కారణం. ఈ దఫా మంచి ర్యాంక్ సాధించిన రిజర్వేషన్ వర్గాలకు రిక్తహస్తం. పోటీకి అనుగుణంగా సీట్లు పెరగకపోవడంతో విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన. వైద్య విద్య కళలతో లాంగ్ టర్మ్ శిక్షణ తీసుకున్న వారిలో నిస్పృహ. ఏరుదాటాక తెప్పతగలేసిన కూటమి నేతలు. సెల్ఫ్ ఫైనాన్స్ విధానం 100 రోజుల్లో రద్దు హామీకి తిలోదకాలు. కొత్త వైద్య కళాశాలను అడ్డుకుని 700 ఎంబీబీఎస్ సీట్లు పోగొట్టిన కూటమి సర్కార్. 2 ఏళ్లలో విద్యార్థులు కోల్పోతున్న సీట్లు ఏకంగా 1750. పాడేరు కాలేజీలో సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో సీట్ల భర్తీకి సన్నద్ధం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ప్రపంచ బ్యాంకు వద్దన్నది అయినా అమరావతి రాజధాని అంటూ అమరావతి ప్రాంతం రాజధానికి పనికిరాదని, ఇక్కడ నిర్మాణాలు చేపట్టదని ప్రపంచ బ్యాంక్ చెప్పింది. అయినా ఇక్కడే రాజధాని నిర్మిస్తాం, నవంబర్లో పనులు ప్రారంభిస్తాం, ఇక్కడ ముంపు భయం లేకుండా వచ్చే వర్షాకాలానికల్లా వాగులు కాలువలు విస్తరిస్తాం, నెదర్లాండ్స్ టెక్నాలజీ వినియోగించి అమరావతిలోని వాగులు కాలువలపై రిజర్వాయర్లు నిర్మిస్తామంటూ మంత్రి నారాయణ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే కార్మిక నేతలే స్టీల్ ప్లాంట్ అమ్మేయాలని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ కలిసే ముందు యూనియన్ నాయకులందరినీ చాచిపెట్టి కొట్టాలి. తాళి ఒకరితో కట్టించుకుని సంసారం మరొకరితో చేసే కదా యూనియన్ నాయకులు. యూనియన్లు పార్టీలతో అఖిలపక్షం వేస్తే తప్ప స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకోలేం. జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే గగనయాన్పై గురి అంటూ ఇప్పటికే 2 సార్లు మానవరహిత ప్రయోగాలు. ఈ ఏడాది డిసెంబర్లో క్రూ మాడ్యూల్ ఎస్కేప్ సిస్టమ్ ప్రయోగించేందుకు ఏర్పాట్లు. 2025లో మానవ సహిత మిషన్కి సన్నాహాలు. ఇందుకోసం షార్లో ప్రత్యేకంగా కంట్రోల్ సెంటర్. చంద్రయాన్, మంగళయాన్, సూర్యాన్ ప్రయోగాలతో అగ్రరాజ్యాలు సరసన భారత్ కీర్తి రేపరేపలు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై దృష్టి సారించిన ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పటికే 2 సార్లు మానవరహిత ప్రయోగాలు. ఏడాది డిసెంబర్లో క్యూ మాడ్యూల్ ఎస్కేప్ సిస్టమ్ ప్రయోగించేందుకు ఏర్పాట్లు. 2025లో మానవ సహిత మిషన్కి సన్నాహాలు. ఇందుకోసం షార్లో ప్రత్యేకంగా కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే క్రమశిక్షణ పేరుతో విద్యార్థినులకి శిక్ష. పాలు తాగేందుకు ఆలస్యంగా వచ్చారు 200 గుంజీలు తీయించిన ప్రిన్సిపాల్. 65 మంది బాలికలకు అనారోగ్యం. రంపచోడవరం గిరిజన సంక్షేమ గురుకుల కాలేజీలో ఈ ఘటన జరిగిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే వరద బాధితులకు వైఎస్ఆర్సీపీ 3వ విడత సాయం. నేటి నుంచి రేషన్ సరుకులతో కూడిన 50,000 కిట్ల పంపిణీ. వరద బాధిత ప్రాంతాల్లో 3వ విడత సాయం పంపిణీకి వైఎస్ఆర్సీపీ సన్నద్ధమైంది. నిత్యావసర సరుకులతో కూడిన ప్రత్యేక కిట్లని మంగళవారం పంపిణీ చేసేందుకు పార్టీ నాయకత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. వరద బాధిత సహాయార్థం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన కోటితో ఇప్పటికే 2 విడతలుగా బాధితులకు సాయం అందించారు. తొలి విడతలో 1,00,000 పాల ప్యాకెట్లు, 2 లక్షల వాటర్ బాటిళ్లు. 2వ విడతలో 75,000 పాల ప్యాకెట్లు, 1,00,000 వాటర్ బాటిళ్లు పార్టీ తరపున పంపిణీ చేశారు. మరొకవైపు వరద బాధితుల సహాయక చర్యల కోసం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు 1 నెల జీతాన్ని వితరణగా ఇప్పటికే అందించారు. ప్రస్తుతం 3వ దశలో మంగళవారం నుంచి నిత్యావసర సరుకులతో కూడిన 50,000 స్పెషల్ ప్యాకెట్లు వరద ప్రాంతాలు అందించబోతున్నారు. మంగళవారం 30,000 కుటుంబాలకు, బుధవారం మరో 20,000 కుటుంబాలకు ఈ కిట్లు పంపిణీ చేయనున్నారు. విజయవాడ హనుమాన్పేటలో సిద్ధం చేస్తున్న ఈ కిట్లను శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, దుహుల్లా, వెల్లంపల్లి, కారుమూరి, మల్లాది విష్ణు, అవినాష్ తదితర నేతలు పరిశీలించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే హైదరాబాద్లో నేడు 3 కీలక ఘట్టాలు. నిమజ్జనం, ప్రజాపాలన విమోచన దినోత్సవాలు జరగబోతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి రాజధాని నిర్మాణాలు సేఫ్ అంటూ కాంక్రీట్, ఐరన్ దృఢత్వం ఓకే. హైకోర్టు, ఐఏఎస్, ఎన్జీఓల భవనాలు బాగున్నాయి. సిఆర్డీఏకి హైదరాబాద్, చెన్నై ఐఐటి నిపుణుల నివేదిక. ఊపిరి పీల్చుకున్న సిఆర్డీఏ. వైసీపీ హయాంలో చెట్టడవిని తలపించిన అమరావతి ప్రాంతం అంటూ అమరావతి సురక్షితం అంటూ రాజధానిలోకి చుక్క నీరు రాకుండా గట్టి చర్యలు. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్స్ అభివృద్ధి. నెదర్లాండ్స్ కన్సల్టెంట్తో కాలువల ఆధునీకరణ పనులు. 6 రిజర్వాయర్ల అభివృద్ధి. 4 వరుసలుగా కృష్ణా కరకట్ట. వర్షాకాలం నాటికి అన్ని పనులు పూర్తి. డిసెంబర్ నుంచి రాజధాని పనులు. వరద ప్రాంతాలు ఆస్తి పన్ను కట్టడానికి 3 నెలల సమయం. మంత్రి నారాయణ. అట్లాగే రాజధాని రైతులకి ఎట్టకేలకు కౌలు. 190 కోట్ల రూపాయలు విడుదల చేసిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజులు హామీ అమలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే జత్వానీ కేసులో వకీల్ సాబ్ కథ సేమ్ టు సేమ్ సీన్. జెట్ స్పీడ్పై సూపర్ పోలీస్ సూపర్ స్టోరీ. అంత పెద్ద సారి చెప్పారని ఏదైతే అదైందని వెళ్ళారట. విచారణలో విషయాల గురించి వివరణతో కొత్త విషయాలు వెలుగులోకి. ముంబై నటి కాదంబరి జత్వాని అక్రమ అరెస్టు వ్యవహారం పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్లోని సన్నివేశాలను గుర్తుకు తెచ్చింది. 3 ఏళ్ల క్రితం ఈ సినిమా విడుదలైతే ఈ ఏడాది ఫిబ్రవరిలో జత్వాని కేసులో నిజం చేసి చూపించారు. నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సిపి కాంతి రాణా, డీసీపీ విశాల్ గున్ని కథ నడిపించారంటూ తాడేపల్లి సీఎం ఆఫీసులో స్క్రిప్ట్ రక్తి కట్టించిన పిఎస్ఆర్ రాణా గున్ని. ఎఫ్ఐఆర్ నమోదైన గంటలోనే ముంబై ఫ్లైట్ ఎక్కిన గున్ని. తాజాగా ఉన్నతాధికారి విచారణ. జనవరి 31న తాడేపల్లికి రావాలని ఫోన్ రావడంతో రాణాతో వెళ్ళా. సినీ నటిని అరెస్ట్ చేయాలన్నారు. ఏమీ ఆలోచించకుండా వెళ్ళా గున్ని. కాదంబరి అక్రమ అరెస్టు వేధింపులు జగన్ స్నేహితుడిని కాపాడేందుకే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ ఆ పేరు రాయట్లేదు. ఎవరు అక్కడ జగన్ స్నేహితుడు అంటే జిందాల్ ఎవరు? ప్రపంచ ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా భారత్లో 3వ అతిపెద్ద ధనవంతుడు. ఇక్కడ అసలు పాయింట్ అది. ఇకపోతే 15,000 గతం
మరిచావా జగన్ అంటూ 2019లో అధికారంలోకి వచ్చాక 7 నెలలకు అమ్మఒడి అమలు, ఇప్పుడు 3 నెలలకే ఇవ్వలేదని గగ్గోలు, 5 ఏళ్లలో 4 సార్లు అమ్మఒడి జమ, ఒక ఏడాది ఇవ్వకుండా పక్కా ప్లాన్, ఇచ్చిన దాంట్లోనూ ఏటా అనేక కోతలు, కూటమి ప్రభుత్వంపై రెట్టింపు భారం, గతం మరిచి జగన్ వ్యంగ్య వ్యాఖ్యలు అంటూ కుట్టుకూలి జగన్ కనికట్టు అంటూ 248 కోట్లకు గాను 62 కోట్లే చెల్లించారని, నీకు 10,000 15,000 నీకు 15,000 నీకు 15,000 అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్న మాజీ సీఎం జగన్ గతం మర్చిపోయారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2019లో అధికారంలోకి వచ్చాక తీరిగ్గా 7 నెలల తర్వాత అమ్మఒడి పథకాన్ని అమలు చేసిన ఆయన ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన 3 నెలలకే తల్లికి వందనం పథకం అమలు కాలేదంటూ గగ్గోలు పెడుతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అప్పుడు అసలు ఆ పథకమే కొత్తది. ఇప్పుడు ఆల్రెడీ అమల్లో ఉన్న పథకానికి ముందు ఉన్న విద్యార్థులకైనా డబ్బులు వేయచ్చు, మిగతా కొత్తది మిగతా స్టూడెంట్స్కి వేయాలన్నా కూడా ఇవాళ రోజున డేటా ఉంది, అప్పుడు డేటా లేదు, డేటా తయారు చేయాలి, అప్పుడే సచివాలయాలు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, వాలంటీర్లు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అది వాస్తవం. కాకపోతే ఇక్కడ మనం ఒక కోణంలో నుంచినే రాస్తాం కాబట్టి అలాగే నడుస్తుంది. ఇకపోతే గ్రామ సభలు ప్రపంచ రికార్డు అంటూ గత నెల ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల సభలు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ నుంచి ధ్రువపత్రం అందుకున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఖాతాలో ఉన్న మొత్తం సొమ్మును ఫ్రీజ్ చేయొద్దు, దొంగ సొమ్మును మాత్రం నిలిపేయాలి, సైబర్ మోసాల నగదు బదిలీలకు సంబంధించిన మద్రాసు హైకోర్టు తీర్పు, అనేక మంది బాధితులు కోరట, సైబర్ నేరాలకు సంబంధించిన నేరగాళ్లు ఎవరి బ్యాంక్ ఖాతాకైనా చిన్న మొత్తంలో నగదు పంపిన దర్యాప్తు అధికారులు అలాంటి ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నారు, అయితే అలా బ్యాంక్ ఖాతాను మొత్తం ఫ్రీజ్ చేయడం సరికాదని మద్రాసు హైకోర్టు తాజాగా తీర్పునిచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పనికొచ్చే సంస్కరణలు కావాలి అంటూ ఆస్తి భద్రం అనే భావన ప్రజలకు కలగాలి, కొనే స్థలం సరైందో లేదో వారికి తెలియాలి, పూర్తి వివరాలు ఆన్లైన్లో లభ్యం కావాలి, కౌన్సిలింగ్ ద్వారానే బదిలీ చేపట్టాలి, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇలాంటి వెసులుబాట్లతోనే ప్రజలకు నిజమైన ఊరట అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే గ్రామ సభలపై పవన్ ప్రత్యేక దృష్టి అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ప్రతి నెల తప్పనిసరి చేస్తున్నానే మొక్కుబడికి స్వస్తి చెప్తూ కొత్త వరవడి, 2 రోజుల్లో కేంద్రం నుంచి ఆర్థిక సంఘం నిధులు వచ్చే అవకాశం, కుదేలేని గ్రామ పంచాయతీలు గాడిలో పెట్టాలి, మొదట గ్రామ సభ నుంచే ప్రక్షాళన మొదలు కావాలి, గ్రామ సభలు పంచాయతీ సమావేశాలు స్వచ్ఛందంగా జరగాలి, అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు చేయాలి, గ్రామ పాలన ప్రజలందరికీ తెలియజేయాలంటే గ్రామ సభలో ప్రజలందరూ చర్చించాలి, పంచాయతీలో పారదర్శకంగా పనులు నిర్వహించాలంటే పంచాయతీ సమావేశాలు పక్కాగా జరగాలి. ఇది పవన్ కళ్యాణ్ సత్సంకల్పం. ఈ దిశగా తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. తగిన కార్యాచరణకు అధికారులను ఆదేశించారు. గత నెల ఒకే రోజు 13,326 గ్రామ సభలు నిర్వహించడం ద్వారా తాజాగా వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అమరావతి సురక్షితం అంటూ రాజధానిలోకి చుక్క నీరు రాకుండా గట్టి చర్యలు, కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్స్ అభివృద్ధి, 6 రిజర్వాయర్ల అభివృద్ధి, 4 వరుసలుగా కృష్ణా కరకట్ట, 2 నెలల్లో టెండర్లు, డిసెంబర్ నుంచి రాజధాని పనులు అంటూ నారాయణ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అలాగే రాజధాని రైతులకి ఎట్టకేల కౌలు అన్నటువంటి వార్తను కూడా హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.